అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత రేపే తొలి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పెన్షన్ రేపు మీ ఇంటి దగ్గరికి ఎన్ని గంటలకు వచ్చి ఇస్తారో, అలాగే ఈ పెన్షన్ పెరిగిన పెన్షన్ని ఎవరెవరికి ఎంత ఇస్తారు, అంతలో అది కాకుండా ఎన్ని రోజులు ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది అనే విషయాన్ని కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. మీరు అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కితేనే ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావడం కూడా జరుగుతుంది. అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ కొట్టండి. ఒక లైక్ కొట్టి నేను సపోర్ట్ చేయండి. ఓకే, వివరాల్లోకి వెళ్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటే ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో భాగంగా ఆమె ఇచ్చినటువంటి ప్రకారమే జూలై 1న పెరిగిన పెన్షన్లను వారి ఇంటి దగ్గరికి అంటే పెన్షన్దారుల ఇంటి దగ్గరికి పంపిణీ చేయడం జరుగుతుంది. రేపటి రోజున ఖచ్చితంగా ఒక 11 రకాల పెన్షన్దారులకి రేపు 7,000 రూపాయలుగా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ వితంతువు, వృద్ధాప్య, ఒంటరి మహిళ, ఈ రకాల డప్పు కళాకారులు, మచ్చు కళాకారులు ఇటువంటి పెన్షన్దారులకి ఒక 11 రకాల పెన్షన్దారులకి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకి సంబంధించి 3,000 ప్రతి నెల 1,000 రూపాయలు చొప్పున 3,000 ప్లస్ పెరిగిన పెన్షన్ 4,000 రూపాయలు. ఈ 4,000 ప్లస్ 3,000 7,000 రూపాయలను జూలై 1న ఒక 11 రకాల పెన్షన్దారులకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారికి మాత్రం 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. వారికి గతంలో 3,000 రూపాయలు ఇచ్చేవారు, ఇప్పుడు వారికి 3,000 ప్లస్ 3,000 అంటే 6,000 చేయడం జరిగింది. వారికి 6,000 రూపాయలుగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే కాలేయం, గుండె మార్పిడి, అలాగే డయాలసిస్ కి మొదటి స్టేజ్ ఉన్న వారికి గతంలో ఒక 5,000 రూపాయలు మాత్రమే ఇచ్చేవారు, ఇప్పుడు వారికి 10,000 రూపాయలుగా చేయడం జరిగింది. ఆ పెన్షన్ కూడా వారికి రేపటి రోజునే ఇవ్వడం జరుగుతుంది. అలాగే పూర్తి వికలాంగతత్వం అంటే పూర్తిగా మంచానికి పరిమితమైన వారికి గతంలో ఒక 5,000 రూపాయలు ఇచ్చేవారు, ఇప్పుడు వారికి త్రిబుల్ చేసి 15,000 రూపాయలుగా వారి ఇంటి దగ్గరికి వచ్చి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఈ పెరిగిన పెన్షన్లని అన్ని మొత్తం సచివాలయ సిబ్బందే వచ్చి మీ ఇంటి దగ్గరికి వచ్చి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ పెన్షన్ పంపిణీ అనేది రేపు ఉదయం 6 గంటలకే ప్రారంభమయ్యి సుమారు సాయంత్రం 6 గంటల లోపు ముగించాలని ఏపీ ప్రభుత్వం కూడా జీవో జారీ చేయడం జరిగింది. అంటే ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు. అలాగే ఈ పెన్షన్ పంపిణీ అనేది రేపు ఒక 90% పూర్తి అవ్వాలని కూడా ఏపీ ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. రేపే ఒక 90% మంది పెన్షన్ లబ్ధిదారులకి ఈ పెన్షన్ పంపిణీ చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది. ఒకవేళ నిలిచిపోయిన పెన్షన్లను రెండో రోజు ఖచ్చితంగా 100% పూర్తి చేయాలని కూడా ఏపీ ప్రభుత్వం జీవో కూడా జారీ చేయడం జరిగింది. అలాగే మన సిబిఎన్ ముఖ్యమంత్రి గారు కూడా ఒక విలేజ్ని ఏర్పాటు చేసుకొని అక్కడికి వెళ్ళి ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ పెరిగిన పెన్షన్లను ఆయనే స్వయంగా వారి ఇంటి దగ్గరికి వెళ్ళి ఇవ్వడం కూడా చేయడం జరుగుతుంది అని ఆ ప్రణాళిక కూడా సిద్ధం చేసి రేపు ఉదయం 6 గంటలకే సిబిఎన్ గారు వారి ఇంటి దగ్గరికి వెళ్ళి పెరిగిన పెన్షన్ అమౌంట్ని ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పింఛన్కి సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం మన ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ఒక్కడ మరొకండి. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, బంధువులకి, అలాగే పెన్షన్దారులకి ఎవరైనా ఉన్నట్టయితే వారికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.